హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మన హీరో నారుటో మోన్ మ్యోబోకోకి వచ్చి తన సెంజుట్సు ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఫుడ్కి పురుగులు పెట్టినా, కప్పలా మారుతున్నా, కర్రతో తనని బాదుతున్నా పట్టు వదలకుండా ట్రైనింగ్ చేసి సెంజుట్సుని మాస్టర్ చేసి ఫైట్స్లో యూజ్ చేయడానికి ట్రైన్ చేస్తున్నాడు. ఇలా ఉండగా సాస్కే అకాట్సుకిలో చేరి 8 టైల్స్ అయిన కిల్లాబీతో ఫైట్ చేసి టన్నులు తినడంతో వేరే ఆప్షన్ లేక అమతరాసు యూజ్ చేసి బీని క్యాప్చర్ చేసిన అదొక క్లోన్ అని రివీల్ అవుతుంది. ఈ గ్యాప్లో అకాట్సుకి లీడర్ అయిన పెయిన్ మన హిడెన్ లీఫ్కి 9 టైల్స్ కోసం వర్క్ చేశాడు. ఈ ఎపిసోడ్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్గా అప్లోడ్ చేసిన 6 పార్ట్స్ ఆఫ్ పెయిన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడాలి. సో చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే పెయిన్ గ్రూప్ 2 టీమ్స్లా విడిపోతాయి. షోరాడో, చిక్సుడో, గాకిడో విలేజ్ని అటాక్ చేయడానికి, టెండో, నింగెండో, జిగోకుడో ఇంటరోగేట్ చేసి నారుటో లొకేషన్ కనిపెట్టడానికి విడిపోవడానికి డిసైడ్ అవుతారు. మన లీఫ్ విలేజ్కి బయట వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయకుండా ఒక బ్యారియర్ ఉంటుంది. సో పెయిన్ విలేజ్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి యానిమల్ పాత్ పెయిన్ని విసిరి విలేజ్ ఇన్ఫిల్ట్రేట్ చేసిన తర్వాత మిగిలిన అందరినీ లోపలికి సమన్ చేయడంతో అందరూ ముందనుకున్నట్టు ప్లాన్ ఫాలో అవుతారు. ఇలా జరగడంతో లీఫ్ నింజా అందరూ ఒక్క ఇంట్రూడర్ అనే కథ చెప్పారు, ఇంతమంది ఉన్నారేంటి అని కన్ఫ్యూజ్ అవుతారు. విలేజ్లో పెయిన్ చేసే దారుణమైన అటాక్స్కి చాలా డ్యామేజ్ అవుతుంది. ఒకడు మిసైల్స్ వేస్తూ బ్లాస్ట్ చేస్తుంటే ఇంకొకటి సమనింగ్ చేస్తూ డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఇంకో పక్క దానిని డైవర్షన్గా వాడుకొని మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఇంట్రోగేషన్ చేస్తున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నాయని తెలుసుకున్న సునాడే వెంటనే నారుటోని పిలిపించండి అని చెప్తే ఎల్డర్స్ దానికి ఒప్పుకోరు. ఎందుకంటే వచ్చింది అకాట్సుకి లీడర్, వాడికి నారుటోయే కావాలి. వీడు జిరాయనే ఓడించాడు కదా, ఇప్పుడు నారుటోని కూడా ఓడించి 9 టైల్స్ని క్యాప్చర్ చేస్తే అంటుంటే సునాడే వాళ్ళ కాలర్ పట్టుకొని అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? వాడిని పిల్లోడ్లా చూస్తున్నారా? మనం ఇలా మాట్లాడుతుండగా నారుటో జిరాయానే మించిపోతున్నాడు. వాడు లీఫ్ వార్లో వాడడానికి దాచిన వెపన్ కాదు, మన విలేజ్ని కాపాడే షినోబి. వాడు ఉజుమాకి నారుటో. థర్డ్ దగ్గర ఇంకా జిరాయ దగ్గర ఉంది, మీ దగ్గర లేదు. అదేంటో తెలుసా? తర్వాత తరాలపై నమ్మకం. నా తాత అయిన ఫస్ట్ హోకాగే మిమ్మల్ని నమ్మి విలేజ్ని మీకు అప్పు చెప్పాడు. మీరు తర్వాత తరాలకు అప్పు చెప్పాల్సిన టైం వచ్చింది అని సునాడే చెప్పడంతో ఎల్డర్స్ కన్విన్స్ అవుతారు. సునాడే నారుటోకి ఇన్ఫార్మ్ చేయడం కోసం ఫ్రాగ్ని సెండ్ చేసి ఇక నేను ఆఫీస్ పైకి వెళ్ళి విలేజ్ మొత్తాన్ని కట్సుయాని యూజ్ చేసి హీల్ చేస్తా, నా పవర్ అంతా వాడి ఈ విలేజ్ని కాపాడుతాను. కట్ చేస్తే ఫోకసాకు దగ్గరికి వెళ్ళబోతున్న కప్పని గంత్రి డాన్జోగడి చంపి సునాడే వాళ్ళని కన్విన్స్ చేసి ఉండొచ్చు. నన్ను చేయలేదు, ఇప్పుడు 9 టైల్స్ సేఫ్. రే కంత్రినాయాల, నువ్వు చేసిన పనికి ఎంతమంది చేస్తారో తెలుసా? ఇలా ఉండగా విలేజ్లో వాళ్ళ ఎబిలిటీస్ వాడి ఇంటరోగేషన్ టీం 9 టైల్స్ జించురికి ఆయన నారుటో కోసం సెర్చ్ చేస్తున్నారు. కట్ చేస్తే సునాడే చెప్పినట్టే కాట్సుయాని సమన్ చేసి విలేజ్ని హీల్ చేయమని చెప్పడంతో విలేజ్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఉండగా రెండో పెయిన్ దగ్గర ఇరుకా సెన్సే ఇరుక్కుంటాడు. 9 టైల్స్ జించురికి గురించి నీకేం తెలుసు చెప్పు, లేకపోతే నువ్వు చేస్తావు అంటే నీలాంటి వాళ్ళకి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు అని చెప్పడంతో అలాగా అయితే నీతో నాకు పని లేదు అని అటాక్ చేస్తే మన కకాషి సెన్సే దానిని ఆపుతాడు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, వీడిని నేను చూసుకుంటా అనడంతో ఇరుకా వెళ్ళిపోతాడు. ఇక నువ్వు నేనే చూసుకుందాం అంటే అయితే నువ్వు చెప్పు 9 టైల్స్ ఎక్కడా అంటే నువ్వెంత అడిగినా వేస్ట్, మా విలేజ్ వేరు. నువ్వెంతమందిని అడిగినా ఎన్ని ప్రాణాలు తీసినా మేము మా వాళ్ళని మోసం చెయ్యం అనడంతో కకాషికి పెయిన్కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్లో కకాషి ఎర్త్ స్టైల్ మడ్వాల్ వాడి ఎనిమి దారి బ్లాక్ చేసి వెంటనే తన లైట్నింగ్ బ్లేడ్తో అటాక్ చేస్తే పెయిన్ తప్పించుకొని కాపీ నింజా కకాషి హటాకే, నిన్ను కలుసుకోవడం గౌరవంగా ఉంది అంటే కకాషి మళ్ళీ తన లైట్నింగ్ బ్లేడ్తో అటాక్ చేయడానికి ట్రై చేస్తే పెయిన్ ఆల్మైటీ పుష్ యూజ్ చేసి దూరంగా నెట్టేస్తాడు. తర్వాత కకాషి లైట్నింగ్ బీస్ట్ని యూజ్ చేస్తే దానిని కూడా రిపెల్ చేయడంతో వీడు ఫిజికల్ అటాక్సే కాకుండా నింజుట్సును కూడా రిపెల్ చేయగలడా అనుకుంటుండగా ఇంకో పెయిన్ ఫైట్లో జాయిన్ అయ్యి కకాషిని అటాక్ చేస్తే కకాషి తప్పించుకొని అటాక్ చేసినా తప్పించుకుంటాడు. దానితో ఫోకసాకు వాళ్ళందరి కళ్ళు లింక్ అయ్యి ఉంటాయి అని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. ఇక్కడ ఆసురాపాత్ తన ఫుల్ ఫామ్ రివీల్ చేస్తే దేవాపాత్ తన యూనివర్సల్ పుల్ వాడి కకాషిని అట్రాక్ట్ చేస్తాడు. కకాషి ఎలాగోలా దాన్ని ఆపి పెయిన్ వీడిని నేను ఒక్కడిని అస్సలు ఓడించలేను అనుకుంటుండగా పెయిన్ తన అట్రాక్షన్ ఫోర్స్ పెంచితే కకాషి అసురాపాత్ మీద పడడంతో అది కకాషి లైట్నింగ్ క్లోన్ అని రివీల్ అవుతుంది. ఈ గ్యాప్లో చోసా ఇంకా చోజీ కకాషికి బ్యాకప్ ఇవ్వడానికి వచ్చి ఒకడైపోయాడు కదా కకాషి అంటే నేనే వాడిని చూసుకునేవాడిని, కానీ మీ వల్ల చాక్రా సేవ్ అయింది, థ్యాంక్స్ అని ఫైట్ స్టార్ట్ చేస్తారు.
神羅転生ఈ ఫైట్లో కకాషి పెయిన్ ఎబిలిటీ అన్నిటినీ రిపెల్ ఇంకా అట్రాక్ట్ చేయడం, కానీ దానిని కంటిన్యూగా యూజ్ చేయలేడు. చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ను మనం వాడుకోవాలి అని కనిపెట్టి నా దగ్గర ఐడియా ఉంది అని遅い。畑かかし槍を地中へ仕込んでいたのか。大切りఇంకా నువ్వు కదలలేవనుకుంటా. నాకు నువ్వు క్లోన్ కాదని తెలుస్తుంది. ఈసారి నువ్వు అయిపోయావు. ఇంతకైనా మంచిది నీకు దూరంగా ఉంటా. 痛みを知れ。 చనిపోయిన తన ఫాదర్ కోసం ఏడుస్తున్న చోజీతో, చోజీ తర్వాత ఏడచ్చు, నువ్వు కదలగలిగితే ముందు పెయిన్ ఎబిలిటీస్ సునాడేకి అర్జెంటుగా వెళ్ళి చెప్పు. త్వరగా వెళ్ళు, పరిగెత్తు, చోజా త్యాగం వృధాగా పోనివ్వకు అని కకాషి చెప్తుంటే ఇంకా బతికున్న అసురపాత్ చోజీని తన మిసైల్తో అటాక్ చేస్తాడు. నా దగ్గరున్న చాక్రాతో వాడి బాడీ మొత్తాన్ని తీసుకోలేను, అంతేకాక ఇది యూస్ చేస్తే నా చాక్రా మొత్తం అయిపోవడంతో మరణిస్తా. ఈ ఇన్ఫర్మేషన్ బతుకున్న వాళ్ళకి చెప్పి లీఫ్ని కాపాడాలంటే ఇదే నా ఛాన్స్ అని కాముయితో చోజీని వెంటాడుతున్న మిసైల్ని మాయం చేస్తాడు. ఇది చూసిన ఆసురాపాత్కి ఇందాక తనని అటాక్ చేసినప్పుడు మేకును కూడా అలాగే మాయం చేసినట్టు రివీల్ అవుతుంది. నా ప్రయాణం ఇంతవరకే అనుకుంటా. ఓబిటో, రెన్, ఓబిటో, ఇంతటితో నువ్వు చూడాలనుకున్న ఫ్యూచర్ ముగిసినట్టుంది. నన్ను క్షమించండి ఓబిటో, రెన్, సెన్సే, నేను కూడా మీ దగ్గరికి వస్తున్నా అంటూ వెళ్తున్న కకాషితో నీ కథ నాకు చెప్తావా అని అడిగితే చెప్తా, కానీ పెద్ద కథ, టైం పడుతుంది అని చెప్పడంతో కకాషి చనిపోయి తన ఫాదర్తో మాట్లాడుతున్నాడు అని మనకి రివీల్ అవుతుంది. కకాషి చాక్రా మాయమవడం గమనించిన సునాడే కకాషి చనిపోయాడు అని తెలుసుకొని ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యి పిల్లర్ని గుద్దితే దెబ్బకి ఇరిగిపోతుంది. ఇక్కడ చోజీ వచ్చి తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ సునాడేకి చెప్తే వెంటనే చోజా దగ్గరికి వెళ్ళి తనని హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే ఛాన్స్ ఉంది అనడంతో నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా అని కన్నీరు పెట్టుకుంటాడు. కట్ చేస్తే ఫౌండేషన్లో డాన్సో తన మెంబర్స్తో దీంతో సునాడే పని అయిపోయింది. 9 టైల్స్ అకాట్స్కి దొరకకుండా నేను ఆపేసా. పైన గొడవంతా ఏదాకా మనం వెళ్ళొద్దు అంటే మనం హెల్ప్ చేస్తే మంచిది కదా, జనాలందరూ మరణిస్తే మీరు పవర్లోకి వచ్చినా ఏం లాభం అనడంతో సునాడే బతికే ఉండి కాట్సుయా యూజ్ చేస్తున్నంత వరకు అందరినీ చావనివ్వదు, చచ్చే ఆ కొంతమందిని చావనివ్వండి, దీనితో నేను హొకాగి అవుతా. కట్ చేస్తే మోన్ మ్యోబోకోలో ట్రైనింగ్ చేస్తున్న నారుటో దగ్గరికి వస్తాం. నారుటో, నువ్వు నీ సేజ్ మోడ్ని 5 minutes కన్నా ఎక్కువ మెయింటైన్ చేయలేవు, కాబట్టి మనం మర్జ్ అవ్వాలి. నేను జిరాయా షోల్డర్ మీద కూర్చొని అలానే మర్జ్ అయ్యి ఎనర్జీ గ్యాదర్ చేస్తూ తన సేజ్ మోడ్ మెయింటైన్ చేసేవాడిని అని నారుటో షోల్డర్ మీద కూర్చొని మర్జ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ మన నారుటోలో 9 టైల్స్ ఉండడం వల్ల కుదరదు. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్ సాస్కే స్వాట్ పేరేంటి అని అడిగా, దానికి కరెక్ట్ ఆన్సర్ కుసనాగి, ఇంకా దీనిని గ్రాస్ కటర్ అని కూడా పిలవచ్చు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కాంగ్రాచులేషన్స్. ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే తిరిగి డిస్ట్రక్షన్ జరుగుతున్న లీఫ్ విలేజ్లో పెయిన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ని అటాక్ చేస్తాడు. ఇక్కడ షిజునే సౌండింగ్ చేసే పెయిన్ని జిరాయా ఆల్రెడీ చంపేశాడు, నేను దానికి పోస్ట్ మార్టం కూడా చేశా కదా, ఇది ఎలా సాధ్యం అని ఇనోయిచితో మనం ఎలాగైనా పెయిన్ ఐడెంటిటీని కనిపెట్టాలి అని డిసైఫరింగ్ డిపార్ట్మెంట్కి బయలుదేరతారు. ఇబీకి పెయిన్తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఫైట్లో ఇబికి తన టార్చర్ ఛాంబర్ సమన్ చేసి పెయిన్ని ట్రాప్ చేసి నీకు అసలైన పెయిన్ ఏంటో చూపిస్తా అని ఎంత టార్చర్ పెట్టినా ఏ రియాక్షన్ లేకపోవడంతో ఏంటిది 7లో ఉంది అనుకుంటుండగా, దీనిని నువ్వు పెయిన్ అంటావా, అసలైన పెయిన్కి అర్థమేంటో నేను చూపిస్తా అని ఇబికి మీద సమన్ యూస్ చేసి పక్షిని సమన్ చేస్తుంది.
ఇబికి డ్యామేజ్ అవడంతో ముందు తన క్యాప్చర్ చేసిన సమ్మన్ తప్పించుకుంటుంది. కట్ చేస్తే ట్రైనింగ్లో ఉన్న నారుటో మనం మర్జ్ అవ్వలేకపోతే మూవ్ అవుతున్నప్పుడే నేచర్ ఎనర్జీ గ్యాదర్ చేయడం నేను నేర్చుకోవాలి అంటే అది అసాధ్యం అనడంతో నేను ఓటమిని ఒప్పుకోను, నాకు వేరే దారి కూడా లేదు, మీ వెనకున్న నెంబర్ నా మాస్టర్ నుంచి నాకు ఒక మెసేజ్ అంటే తెలుసు పెయిన్ ఓడించడానికి నీ మాస్టర్ నా వెనక రాశాడు అంటుంటే అంతేకాదు ఆఖరి వరకు పట్టవదలకుండా ప్రయత్నించు అని మెసేజ్ కూడా ఉంది. నేను జిరాయా స్టూడెంట్ని, నా మాస్టరే ఆఖరి వరకు పట్టవదలకుండా నాకు ఈ మెసేజ్ ఇస్తే నేను మధ్యలో వదిలే సమస్య లేదు. తిరిగి లీఫ్ విలేజ్లో ఇంటరాగేషన్ చేస్తున్న పెయిన్ నారకపాత్ దగ్గరికి వస్తాం. దొరికిపోబోతున్న కోనహామరుని కాపాడడానికి ఎబిసు ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఫైట్లో ఓడిపోయిన ఎబిసుని ఉజుమాకి నారుటో నీకు తెలుసా అని ఇంటరోగేట్ చేస్తుంటే నారుటో మళ్ళీ విలేజ్లో విలువైన మెంబర్, మీ అకార్డ్స్కి నేను చెప్పను. ఇదంతా చూసిన కోనహామరు నారుటోని గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని పెయిన్ని అటాక్ చేసి దమ్ముంటే నాతో ఫైట్ చేయి, ఏదో ఒకరోజు నా నారుటో అన్నతో హోకాగే టైటిల్ కోసం ఫైట్ చేస్తా, వాడే నా రైవల్ కాబట్టి ఇప్పుడు పారిపోయే సమస్య లేదు అని ఫైట్ చేస్తాడు. ఫైట్లో దొరికిపోయిన కోనహామరుని నారుటో విలేజ్లో ఉన్నాడా లేదా అని క్వశ్చన్ అడగడంతో నాకు తెలీదు అని చెప్తాడు. అది నిజమో కాదో జడ్జ్ చేస్తుంటే అది షాడో క్లోన్ అని రివీల్ అవుతుంది. అంతే వెనక నుంచి కోనహామరు నారుటో నేర్పించిన రసింగన్ వేసి పెయిన్ ఓడించి ఈ విలేజ్ పేరే నా పేర్లా పెట్టుకున్న ఈ విలేజ్ గెనిని నేను, నా పేరే కోనహామరు, గుర్తు పెట్టుకోరా. కట్ చేస్తే తిరిగి పరిగెడుతూ నేచురల్ ఎనర్జీ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తున్న నారుటో అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఫోకసాకు ఇది అవ్వదు నారుటో, ఇది ఒకేసారి లెఫ్ట్ రైట్ చూడడం లాంటిది అనడంతో ఆ అని నారుటో ఏదో గుర్తు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే హోకాగే ఆఫీస్ మీద ఉన్న సునాడే దగ్గరికి పెయిన్ వచ్చి మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది సునాడే, చూస్తుంటే సానేలో మిగిలింది మీరు ఒక్కరే, మీతో మాట్లాడాలి, ఉజుమాకి నారుటో ఎక్కడ, ఇప్పుడు నువ్వు మాతో కోఆపరేట్ చేస్తే తర్వాత మీకు మేము హెల్ప్ చేస్తాం, ఇప్పటికే మీ విలేజ్లో మేము చేసిన డిస్ట్రక్షన్ చూసావు కదా అంటే హోకాగేని తక్కువ అంచనా వెయ్యకు, మా పూర్వీకులు కష్టపడి తెచ్చిన పీస్ని నాశనం చేయడానికి వచ్చిన టెర్రరిస్టులని వదిలేదే లేదు అనడంతో పెయిన్ కోపం తెచ్చుకొని మీ పీస్ మాకు వైలెన్స్, ఇదే దేవుడు మీకు ఇస్తున్న లాస్ట్ వార్నింగ్, నారుటో ఎక్కడో చెప్పు అంటే ఇప్పుడు నేను చెప్పగలిగేది ఒక్కటే, నా బలమంతా వాడి నీతో ఫైట్ చేసి నేను ఆపుతా. కట్ చేస్తే షిజునే ఇంకా ఇనోయిచి వాళ్ళ అనాలిసిస్ చేసి ఆ 6 పెయిన్స్ డెడ్ బాడీస్ ఇంకా అసలైన వాడు అక్కడ లేడు అని, ఇంకా అసలైన వాడు వాళ్ళని దూరం నుంచి కంట్రోల్ చేస్తున్నాడని కనిపెడతారు. ఇక్కడ వాళ్ళని నింగెండో అటాక్ చేసి షిజునే మైండ్ రీడ్ చేసి నారుటో లొకేషన్ మౌంట్ మియోబొకు అని తెలుసుకుంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ టెండోకి తెలియచేయడంతో అయితే నారుటో ఇక్కడ లేడనమాట, అయితే ఇక్కడ వెతకడం వేస్ట్, వెళ్ళే ముందు ఒకటి అడుగుతా, మీ కాళ్ళ దగ్గర చాక్రా ఫామ్ చేసుకున్నారు, దీన్ని బట్టి చూస్తే మీకు నా టెక్నిక్ గురించి తెలుసు, కానీ మీరు చేసేది నా భయంకరమైన శక్తి ముందు వేస్ట్, చంపు లేదా చావు, యుద్ధంలో 2 వైపులు గాయాలు, చావు వల్ల పెయిన్ వస్తుంది అంటూ తన పవర్స్తో గాల్లో ఎగురుతూ పెయిన్ గురించి తెలియకపోతే అసలైన పీస్ని పొందలేం. ఇదే టైంలో ట్రైనింగ్లో ఉన్న నారుటోకి మెసెంజర్ ఫ్రాక్ చనిపోయాడు అని ఇన్ఫర్మేషన్ తెలియడంతో విలేజ్లో ఏదో తేడాగా ఉంది అని గ్రహించి అర్జెంటుగా బయలుదేరడానికి రెడీ అవుతారు. తిరిగి విలేజ్కి వస్తే విలేజ్లో పెయిన్ చేసిన డ్యామేజ్కి ఇప్పటికే హాస్పిటల్ ఫుల్ అయిపోయింది. ఇలా ఉండగా సమనింగ్ పెయిన్ విలేజ్ బయటకు వెళ్ళి టెండోని తప్ప అందరినీ దూరంగా సమన్ చేస్తుంది. విలేజ్లో అందరూ ఎనిమి సడన్గా పారిపోయారేంటి అనుకుంటుండగా గాల్లో ఉన్న పెయిన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు, వాడిని ఆపాలి అని సునాడే ఫాలో చేస్తుంది. ఇంకో పక్క మెసేజ్ రిసీవ్ చేసుకున్న మదర్ ఫ్రాగ్ వెంటనే నారుటోని సమన్ చేయడానికి రెడీ అవుతుంది. పెయిన్ ఏం చేయబోతున్నావు అని అడిగితే అన్ని పెయిన్ పవర్స్ టెండో అబ్జర్వ్ చేసుకొని నేను యాహికో పెయిన్ని మర్చిపోలేను. తన ఫుల్ పవర్ ఆల్మైటీ పుష్ యూజ్ చేసి హిడెన్ లీఫ్ విలేజ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాడు. ఇది చూసి సాకురా ఏడుస్తూ నారుటో త్వరగా రా, నారుటో అని అరిస్తే
వచ్చేసాడండి మన హీరో నారుటో పెయిన్తో ఫైట్ చేయడానికి. తన విలేజ్కి జరిగిన డిస్ట్రక్షన్ చూసి కోపంతో రగిలిపోతున్నాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ここより世界に痛みを神羅転生。ナルト来てよ、早くナルト早く来てよ。来たか。నారుటో పెయిన్ మధ్య జరగబోయే ఫైట్లో ఏం జరుగుతుంది? నారుటో తన సేజ్ మోడ్ వాడి గెలుస్తాడా? కోపంతో కంట్రోల్ తప్పి 9 టైల్స్ని రిలీజ్ చేస్తాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.